నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవపేతంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం. గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించిన అలిపిరి సోపాన మార్గం. తిరుమల అన్నదాన విభాగంలో ఘనంగా ఆయుధ పూజ. ప్రత్యేక పూజలు నిర్వహించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వారణాసిలో వైభవంగా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం. శ్రీ కాశీ విశ్వనాథ మందిరం ప్రాంగణంలో భక్తుల తన్మయత్వం. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస విశేష క్రతువులు. టీటీడీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం గోవింద నామస్మరణతో మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం త్రైమాసిక మెట్లోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు తిరుమల తిరుపతిలలో వైభవంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది దాస సాహిత్య కళాకారులు మెట్లోత్సవ సంబరాల్లో పాల్గొనడానికి విచ్చేశారు. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం తెల్లవారుజామున పవిత్రమైన తిరుపతిలోని అలిపిరి పాదాల మండపంలో మెట్లోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. వేలాదిగా పాల్గొన్న దాస సాహిత్య కళాకారులు కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను ఆలపిస్తూ భక్తి తన్మయత్వంతో ఓలలాడారు. ఈ మెట్లోత్సవ సంబరాల్లో టీటీడీ పాలకమండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించి అష్టోత్తర శతనామావళితో పాదాల మండపంలోని పవిత్రమైన మెట్లకు పూజలు నిర్వహించారు. ఆపై నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మీడియాతో మాట్లాడారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఈరోజు మెట్లోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో, దాస సాహిత్యం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిత్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తుంటారు. దేశం మొత్తం మీద చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి మెట్లు మార్గం గుండా స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈరోజు చాలా సంతోషం. స్వామివారి మెట్లోత్సవ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వారికి అండగా, నీడగా, తోడుగా ఉండాలని చెప్పి, అలాగే దాస సాహిత్యం చేస్తున్నట్టు ఈ మహోన్నత కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో వీరికి ఇంకా ఏమి కావాలన్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి పూర్తి సౌకర్యాలు కలిగించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం నిర్వహించిన వీళ్ళందరికీ మరోసారి అభినందన తెలియజేసుకుంటున్నా. గోవింద నారాయణ. ధర్మ ప్రచారానికి కేంద్ర బిందువు ఇది. త్రిమతాచార్యులే బయలుదేరి ఆసేతు హిమాచలము కాలినడకతో వాళ్ళు సంచరించి ధర్మాన్ని స్థాపించారు. ఆ తర్వాత క్రమంలో వశిష్ఠ వామదేవాదుల పరంగా, త్రిమతాచార్యుల పరంగా మన తిరుమల తిరుపతి దేవస్థానమే ధర్మ ప్రచారాన్ని చేతపట్టి ఆ ధర్మ ప్రచార రథ సారథ్యాన్ని వాళ్ళు సాగిస్తూ బహుముఖములుగా ఒకచోట హిందూ ధర్మ ప్రచారం, అన్నమాచార ప్రాజెక్ట్ అంటారు, ఆళ్వార్ ప్రాజెక్ట్ అని, వేద ప్రచార ప్రాజెక్టు, ఇలా చేస్తూ అందులో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రజలలో పూర్తిగా చొచ్చుగా వెళ్ళి మారుమూల గ్రామాల నుండి మహానగరాల వరకు ఉండే ప్రతి చోట కూడా దాస సాహిత్య భజనా మండలు, కళాకారులు, ఉపన్యాసకారులు అందరినీ కూడా బాగా వారికి ధర్మ ప్రచారం ప్రబోధనం చేసి దానికి ఒక్కసారి అప్పుడప్పుడు తిరుపతికి పిలిపించి ఆ భక్తులను వారిలో ఉత్తేజం కలగజేయాలని ఈ మెట్లోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు విజయదాసుల వారిని మహనీయులు సాక్షాత్ భృగు మహర్షి యొక్క అవతారము
పురంధరదాసుల తర్వాత వచ్చినటువంటి యోగివర్యులు ఆరాధన నిమిత్తంగా ఈరోజు మేము మెట్లోత్సవాన్ని పెట్టుకున్నాము. అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి తన కృపా కటాక్షములు తెలపాలని చెప్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు, కార్యనిర్వహణాధికారులు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు, అదనపు కార్యనిర్వహణాధికారులు వీరందరూ కూడా చాలా చక్కగా సహకరించినందుకు ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి నేను చాలా ముక్తకంఠంతో చెప్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. తర్వాత మెట్లోత్సవంలో పాల్గొన్న వేలాది మంది దాస సాహిత్య కళాకారులు గోవిందనామస్మరణలు చేస్తూ అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శుక్రవారం ఉదయం ఆయుధ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా శ్రీవారి, శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం అన్నప్రసాదాల తయారీకి వినియోగించే పాత్రలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను అన్నప్రసాద విభాగం అధికారులు ఘనంగా సత్కరించారు. అన్నదాన విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, ప్రత్యేక అధికారి శాస్త్రీలను ఈవో సత్కరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద కేంద్రంలోని వంటశాల తదితర ప్రాంతాల్లో ఈవో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. 1985లో ప్రారంభించి దాన్ని మళ్ళీ అన్నదానం అన్నప్రసాదం ట్రస్ట్ కింద 94లో మార్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు, డొనేషన్స్ బాగా గణనీయంగా పెరిగాయి. ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఏదైతే 2300 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ ట్రస్ట్లో, ఆ డిపాజిట్స్ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ సంవత్సరం పాటు మనం భక్తులకి ఇక్కడ అన్నదానము అన్నప్రసాదం వితరణ చేయడానికి సరిపోతూ ఉంది. వచ్చినటువంటి విరాళాలన్నీ కూడా కార్పస్లో ఇప్పుడు మనం యాడ్ చేస్తూ ఉన్నాం. అంటే హిందూ ధర్మంలో అన్నదానమే మహాదానం భక్తులందరూ భావిస్తారు. కాబట్టి ఈ మనం అన్నప్రసాదం ట్రస్ట్కి భక్తులు కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం డొనేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపు 180 కోట్ల రూపాయలు, అంటే యావరేజ్గా రోజుకి 1 కోటి రూపాయలు భక్తులు అందరూ ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం భక్తులు అందరికీ టీటీడీ చేస్తున్నటువంటి ఈ అన్నదానం కార్యక్రమం మీద ఉన్నటువంటి నమ్మకం. రోజువారీగా ఇక్కడ ఈ అన్నప్రసాదం భవనంలో కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో, తిరుమలలో ఉన్నటువంటి మిగతా 4 కౌంటర్స్లో, అదేవిధంగా వివిధ దేవాలయాల్లో చాలామంది వాలంటీర్సు, అదేవిధంగా అధికారులు వీరందరూ కూడా కష్టపడి సరైనటువంటి మంచి క్వాలిటీ అన్నదానం భక్తులందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ ఆయుధ పూజ కార్యక్రమం సందర్భంగా ఈ భక్తులు అందరికీ ఇంత మంచి క్వాలిటీ, ఈ రుచికరమైనటువంటి అన్నదానం చేసుకున్నందుకు ఆ అధికారులకి, పాల్గొనేటువంటి శ్రీవారి సేవకులకి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే వేలాది మంది భక్తులు ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు వాళ్ళే కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. బ్రహ్మోత్సవం లాంటి ఉత్సవాలు మీరు చూసుకున్నట్లయితే 24 గంటలు కష్టపడి ఈ అన్నదాన భవనం నుంచి లక్షలాది మంది భక్తులకి సంతృప్తికరంగా మనం అన్నదానం అన్నప్రసాదం వితరణ చేయగలిగాం. మరీ ముఖ్యంగా మొన్న మంగళవారం జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో టీటీడీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా రోజువారీగా నిత్య అన్నదానం ప్రారంభించాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి విధి విధానాలు బోర్డు మీటింగ్లో ఫైనల్ అయినాయి. త్వరలోనే మనము అన్ని దేవాలయాల్లో కూడా టీటీడీ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా రోజువారీగా అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం. దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రమైన వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ మందిరం ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని కనులారా వీక్షించి తన్మయులయ్యారు. ముందుగా కాశీ విశ్వనాథ మందిర ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం ఆగమ పండితులు అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము సేనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆధ్వర్యంలో పిల్లై లోకాచార్యుల తిరునక్షత్రోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా పరిసమాప్తమయ్యాయి. 10 రోజుల పాటు గోవిందరాజస్వామి ఆలయంలోని పిల్లై లోకాచార్యుల సన్నిధిలో ఈ ఉత్సవాలను శ్రీ వైష్ణవులు వేడుకగా నిర్వహించారు. చివరి రోజైన గురువారం రాత్రి టీటీడీ చిన్నజీయ స్వామి, ఇతర శ్రీ వైష్ణవులు సేవాకాలం శాతమొర నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోప కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో స్వామివారి సుందర మూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి బంగారు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని నిర్వహించిన బంగారు తిరుచి ఉత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు.
తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, శంఖనాదం, భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నమః సోమాయ చ రుద్రాయ చ నమః సామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంద్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ నమస్తీర్థ్యాయ చ పూర్యాయ చ నమః పార్యాయ చ భార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమః ఆధార్యాయ రాధ్యాయ చ నమః షష్ట్యాయ చ ఫేన్యాయ చ నమః సిరత్యాయ చ ప్రవాహ్యాయ చ. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః, ఓం భవస్య దేవస్య పత్ని నమః, ఓం శర్వస్య దేవస్య పత్ని నమః, ఓం ఈశానస్య దేవస్య పత్ని నమః, ఓం పశుపతేర్దేవస్య పత్ని నమః, ఓం రుద్రస్య దేవస్య పత్ని నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్ని నమః, ఓం భీమస్య దేవస్య పత్ని నమః. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజైన గురువారం సాయంత్రం స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం, అప్పపడి సమర్పణ కార్యక్రమాలను సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి నెల శ్రవణ నక్షత్రం రోజున వేదాంత దేశికుల వారు అవతరించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇక చివరి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీ వేదాంత దేశికుల వారికి స్నపన తిరుమంజన క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా మంచినీళ్ల కుంట నుండి అంబారిపై పవిత్ర జలాలను తీసుకుని ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం వేదాంత దేశికుల వారి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, వేదాంత దేశికుల వారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. ఆపై పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు సేవాకాలం, దివ్య ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు,
బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిలుదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు. ఇక గురువారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని శ్రీ వేదాంత దేశకుల వారిని వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో తిరుచి ఉత్సవం కమనీయంగా జరిగింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అనంతరం తిరునక్షత్ర మహోత్సవాల ముగింపు సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన అప్పపడిని శ్రీ వేదాంత దేశకుల వారికి సంప్రదాయ శోభితంగా సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము వినరో భాగ్యము విష్ణు కథ వినండి విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ కొండల్లో స్వయంభూగా వెలిసిన శ్రీ గురుమూర్తి స్వామివారి ఆలయం
భక్త శోభితంగా కనువిందు చేసింది. ఈ క్షేత్రం పేదల తిరుపతిగా పేరుగాంచింది. స్వామివారి సన్నిధిలో ఏటా కార్తీక మాసంలో జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉద్దాల మహోత్సవంలో భాగంగా స్వామివారి పాదుకలను ఉంచిన చేటను తలపై ధరించేందుకు భక్తులు పోటీ పడ్డారు. స్వామివారి పాదుకలకు స్థానిక ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారి పాదుకలను వాహనంపై ఉంచి ఉద్దాల గుండు వరకు ఊరేగింపు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం రామకృష్ణాపురంలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని శృంగేరి పీఠం శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు సందర్శించారు. స్వామివారు ధర్మ ప్రచారంలో భాగంగా ధర్మ విజయాత్రను చేపట్టిన విషయం విదితమే. ధర్మ విజయాత్రలో భాగంగా అష్టలక్ష్మి ఆలయానికి చేరుకున్న శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోపాష్టమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు జరిగాయి. శ్రీ విధుశేఖర భారతి స్వామి గోమాతకు పండ్లను తినిపించారు. అనంతరం స్వామివారు శిష్య బృందంతో కలిసి శ్రీ అష్టలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్ట గ్రామంలోని శ్రీ రాధాకృష్ణ గోశాల శ్రీకృష్ణ చైతన్య మఠంలో గోపాష్టమి వేడుకలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలోని శ్రీ రాధాకృష్ణులకు విశేష ఆరాధనలను జరిపారు. ఆపై గోశాలలోని గోమాతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి దీపహారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని గోశాల శ్రీకృష్ణ చైతన్య మఠం నుండి రణస్థలం వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి తిరువీధి సేవ భక్త శోభితంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సూర్యవాహనంపై అధిష్ఠింపచేసి భక్తుల గోవిందనామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ నిర్వాహకులు ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. మహాముక్తి క్షేత్రం పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ గోశాలలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా గోశాలలోని శ్రీకృష్ణ భగవానుడి సన్నిధి వద్ద సకల దేవత స్వరూపమైన గోమాతకు భక్తులు సంకల్పపూర్వకంగా పూజలు నిర్వహించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వశోభితంగా తిరుచిపై కొలువదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఒంగోలులోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతపురం నగరం రామచంద్ర నగర్లో కొలువైన శివాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. ముందుగా గర్భాలయంలో మహేశ్వరునికి అభిషేక ఆరాధనలు జరిపి పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి వధూవరులుగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యహవచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు.
కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని కళ్యాణం ఆగమ సంప్రదాయానుసారం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కని అలంకరణతో కళ్యాణ పీఠంపై ఆసీనులను గావించిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. టీటీడీ శ్రీనివాస కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబర్ 25వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేసిన అర్చకులు ముందుగా వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేలాదిగా తరలివచ్చిన భక్తజనం గోవింద నామస్మరణలు చేస్తుండగా పండితుల వేదమంత్రోచ్చారణలు, కళాకారుల మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. సాగర తీరం గోవింద నామస్మరణలతో మార్మోగింది. విశాఖపట్నంలోని ఋషికొండపై వేంచేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని పూజాధికాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగమ పండితులు, అర్చకుల నేతృత్వంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి పరవశంతో గోవిందుని ఉత్సవ వైభవాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ కార్తీక మాసోత్సవాలతో కనువిందు చేస్తోంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక ఆరాధనలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో సామూహిక కార్తీక దీపోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీపారాధనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. హరిహరుల ఆరాధనకు ఎంతో ప్రత్యేకం పవిత్ర కార్తీక మాసం. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో నిత్య సేవల్లో భాగంగా సుదర్శన హోమ క్రతువు ఆగమోక్తంగా జరిగింది. లోక కళ్యాణాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం
భద్రాచలంలోని శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామి వారికి పుష్పార్చన, బిల్వ పత్రార్చన సేవలను వైభవంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో అర్చకులు స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా స్వామివారికి పుష్పార్చన, బిల్వార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామివారి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా పులివెందులలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువదీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు పవిత్ర పత్రాలు, వర్ణశోభిత సుగంధ భరిత తామర, మల్లె, జాజి, దేవగన్నేరు, సంపంగ, గులాబీ వంటి పలు రకాల పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో శ్రీ వెంకటేశాయ నామస్మరణలు చేస్తూ శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి పుష్పయాగ క్రతువులో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 56,078 మంది భక్తులు దర్శించుకున్నారు. 17,838 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,48 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.